తమిళ యూరాములు స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు. దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి తమిళ యూరాములు, ఆ యూరాములు చనిపోయినటువంటి దాన్ని స్మరించడం కోసం ఇక్కడ చౌరస్తాలో ఒక స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్తూప నిర్మాణంలో అనేక మంది కార్మికులు సహకారాలు కూడా అందించారు. మరి అటువంటి స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి విషయాలు చెప్పకుండానే దౌర్జన్యంగా తెల్లారంగా దొంగలు లెక్క వచ్చి ఆ స్తూపాన్ని కూల్చడం అనేది ఇది సరైనది కాదు. అదే కాక ఈరోజు మేము మున్సిపాలిటీ అధికారులను అడుగుతున్నాం, మీకు వాళ్ళ రోడ్డు వెడల్పు కావాలనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా అభివృద్ధి కావాలనుకున్నటువంటి విషయాలు కనుక ఉంటే ఫస్ట్ నోటీసు ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లా కూర్చోడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యూరాములు ఒక స్తూపాన్ని ఇప్పటికైనా ఈ కూల్చినటువంటి విషయాలపైన వాళ్ళు ఒక సమీక్షించుకొని మన వేరే చోట్ల ఈ యొక్క స్తూపాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీ అధికారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నిర్మాణం కనుక చేయకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. जोहार रामुलन्ना की रामुलन्ना सुबह